ఓం నమో వెంకటేశాయ నమః. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతిః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో చదువు పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరిని మనల్ని వేధించే ఏకైక సమస్య ఉద్యోగం. ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా, ఎంత కష్టపడినా మనకి ఏదో ఒక కారణంతోని జాబ్ అయితే చేజారిపోతుందండి. అంటే ఏంటంటే మీ ప్రొఫైల్ బాగున్నా కూడా తర్వాత చెప్తాం, రేపు అన్నట్టే అనే మాటలు మనకు ఎక్కువ వినపడుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకి ఇంట్లో ఒత్తిడి, మనశ్శాంతి లేకపోవడం, భవిష్యత్తు మీద భయం ఇవన్నీ సహజంగా వినపడుతుంటాయి. కానీ మన సనాతన ధర్మంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందండి. అది మన సాక్షాత్తు భీష్మ పితామహుడు ధర్మరాజుకు ఉపదేశించిన విష్ణు సహస్రనామంలోని ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. ఇది ప్రత్యేకంగా కెరీర్, ఉద్యోగం మరియు జీవితంలో స్థిరత్వం కోసం ఉద్దేశించబడింది. అదేమిటంటే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. విష్ణు సహస్రనామంలోని ప్రతి నామానికి ఒక విశిష్టమైన శక్తి ఉంటుంది. మన జాతకంలో గ్రహాలు కూడా అనుకూలించినప్పుడు, లేదా మనమైన ప్రయత్నానికి దైవానుగ్రహం తోడనప్పుడు విజయాలు కూడా మన ముంగిట్లోకి వచ్చి ఆగిపోతాయి. ముఖ్యంగా రాజ్య పదవి లేదా ఇప్పుడు మనం పిలుచుకునే ఉద్యోగం పొందడానికి మహావిష్ణువు అనుగ్రహం తప్పనిసరి అండి. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది విష్ణు సహస్రనామంలోని 42వ శ్లోకం. ఎవరైతే తీవ్రమైన ఉద్యోగ ప్రయత్నాలు ఉంటారో, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే ఇది ఒక సంజీవి లాంటిదండి. ఆ శ్లోకాన్ని ఇప్పుడు జాగ్రత్తగా వినండి, లేదంటే కుదిరితే రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదోధ్రువః పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః. మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదోధ్రువః పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః. అసలు ఈ శ్లోకం ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే, ఇందులో ఉన్న పదాల అర్థం తెలిస్తే మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా ఇందులో ఉన్న 3 నామాలైతే ఉద్యోగానికి చాలా ముఖ్యం. మరి మీకు డౌట్ ఉంటుంది, మరి శ్లోకాన్ని ఎలా పఠించాలి? దీనికంటూ పెద్దగా నియమ నిబంధనలు ఏమీ లేవండి. కేవలం నమ్మకం ముఖ్యం మాత్రమే. మనం ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక, దేవుడి ముందు దీపం వెలిగించాక నమస్కారం చేసుకొని సంకల్పం చేసుకోవడం అంతే. ఈ శ్లోకాన్ని రోజుకు 11 సార్లు లేదా 21 సార్లు పఠించండి. ముఖ్యంగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు లేదా అప్లికేషన్ పెట్టే ముందు ఈ శ్లోకాన్ని 11 సార్లు మనసులో తలుచుకొని వెళ్ళండి. కనీసం ఒక 21 డేస్ అయినా లేదా 41 డేస్ అయినా విడవకుండా ఈ శ్లోకాన్ని చదవండి. ఫలితం మీరే చూస్తారు. కష్టపడడం మీ బాధ్యత. ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వడం ఆ స్థానదుడి విష్ణువు బాధ్యత. నమ్మకంతో ఈ రోజు నుండి ఈ చిన్న పరిహారాన్ని మొదలుపెట్టండి. ఖచ్చితంగా మీకు మంచి ఉద్యోగం వస్తుంది. ఆల్ ది బెస్ట్. నేనైతే మా ఫ్రెండ్స్‌కి షేర్ చేశాను ఆల్రెడీ. వాళ్ళకైతే రిజల్ట్ వచ్చింది కాబట్టే మీకు ఈ వీడియో చేస్తున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.